అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలతో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. పవన్ కళ్యాణ్ కు అస్వస్థత ఏర్పడింది. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వైరల్ జ్వరంతో ఇబ్బంది పడుతున్నారని ఆయన టీం తెలిపింది. పవన్ కళ్యాణ్ ను జ్వరంతో పాటు స్పాండిలైటిస్ బాధపడుతుందని పేర్కొన్నారు. వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటారని అన్నారు. ఈ కారణంగా గురువారం నాటి రాష్ట్ర కేబినెట్ సమావేశానికి పవన్ కళ్యాణ్ గారు హాజరు కాలేకపోవచ్చని ఆయన కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. ఇక పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ కావడం వలన సినిమా షూటింగ్స్ కి దూరంగా ఉంటున్నారు. నిజానికి ఆయన హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ చివరి స్కెడ్యూల్ ఈ రోజు నుంచి మొదలైందని అంటున్నారు. అయితే పవన్ కళ్యాణ్ అనారోగ్యం దృష్ట్యా ఆయన అందులో కూడా పాల్గొనలేకపోవచ్చు. ప్రముఖ సినీ నిర్మాత AM రత్నం ఫిబ్రవరి 4న పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పుట్టినరోజు వేడుకలు హరిహర వీరమల్లు సెట్లో ఘనంగా జరిగాయి. ఆయన చేత యూనిట్ సభ్యులు కేక్ కట్ చేయించారు. మరోపక్క ఆయనకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విషెస్ తెలియజేశారు. ఈ క్రమంలో ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రముఖ సినీ నిర్మాత, సన్నిహితులు, మిత్రులు అయిన AM రత్నం గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఆయన నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని తిరుమల వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నారు. సినీ నిర్మాతగానే కాకుండా రచయితగా ఎన్నో కథలు, లిరిక్ రైటర్గా ఎన్నో పాటలు అందించారు. AM రత్నం ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి. పలు భాషల్లో ప్రపంచ స్థాయి చిత్రాలు నిర్మించి సందేశాత్మక చిత్రాలు అందించడంలో గొప్ప పేరు సంపాదించారు. AM రత్నం గారితో నాకు దాదాపు 2 దశాబ్దాలకు పైగా మంచి అనుబంధం ఉంది. భవిష్యత్తులో ఆయన చేపట్టే ప్రతి కార్యక్రమంలోనూ ఘన విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నారు అంటూ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. AM రత్నం పవన్ హీరోగా వస్తున్న హరిహర వీరమల్లు చిత్రానికి నిర్మాత అని తెలిసిందే. పవన్ కళ్యాణ్ కెరియర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఖుషి చిత్రానికి కూడా AM రత్నం నిర్మాత. నితిన్ హీరోగా వెంకీ కుటుంబ దర్శకత్వంలో రూపొందించిన రాబిన్ హుడ్ సినిమా షూటింగ్ పూర్తయ్యి చాలా రోజులైంది. కొన్ని కారణాల వల్ల వాయిదాలు పడుతూ వస్తున్నాయి. ఈ సినిమాను మార్చి 28న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టు మరోసారి అధికారికంగా ప్రకటించారు. సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ సైతం దాదాపుగా పూర్తి కావడంతో త్వరలోనే సినిమా ప్రమోషన్ హడావిడి మొదలు పెట్టబోతున్నారు. ఆ మధ్య సినిమా విడుదల చేద్దామనే ఉద్దేశంతో ప్రమోషన్ హడావిడి చేశారు. కానీ సినిమా వాయిదా పడటంతో అంతా సైలెంట్ అయ్యారు. త్వరలోనే తిరిగి సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టబోతున్నారు. భజ్రంగ్ పాత్రతో ఆకట్టుకున్న దేవదత్త తెలుగులో మరిన్ని సినిమాల్లో ముందు కనిపించే విధంగా రాబిన్ హుడ్లోని సామి పాత్ర ఉంటుందని తాజా పోస్టును చూస్తూ ఉంటే అనిపిస్తుంది. తప్పకుండా ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకంతో మేకర్స్ ఉన్నారు. కనుక రాబిన్ హుడ్ సినిమా హిట్ తర్వాత దేవదత్త టాలీవుడ్లో బిజీ కావడం కన్ఫర్మ్. గతంలో ఎంతమంది బాలీవుడ్ స్టార్స్ టాలీవుడ్లో మోస్ట్ బిజీ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా విలన్స్గా నటించి మెప్పించారు. ఈ సినిమాతో మరో మంచి విలన్ టాలీవుడ్కి దక్కటం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. తన మాజీ భాగస్వామి కొత్త బంధంలోకి అడుగుపెట్టడంపై నటి సమంత మాట్లాడారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమెకు రిలేషన్షిప్ నుంచి బయటకొచ్చి జీవితంలో ముందుకు సాగడంపై ప్రశ్న ఎదురైంది. దీనిపై స్పందిస్తూ నా నుంచి బయటకొచ్చేందుకు ఎంతో శ్రమించాను అని బదిలిచ్చారు. అనంతరం విలేకరి మాజీ భాగస్వామి కొత్త బంధంలోకి అడుగుపెట్టినందుకు మీరేమైనా అసూయపడుతున్నారా అని ప్రశ్నించగా, నా జీవితంలో అసూయకు తావలేదు. నా జీవితంలో అది భాగం కావటాన్ని కూడా అంగీకరించను. అసూయే అన్ని చెడులకు మూలమని భావిస్తా అని సమాధానం చెప్పారు. అలాంటి వాటి గురించి తాను పెద్దగా ఆలోచించనని అన్నారు. మలయాళ కంటెంట్ వివిధ భాషల్లో OTT ప్రేక్షకులకు అందుబాటులోకి వస్తుంది. అలా త్వరలో ప్రేక్షకులను పలకరించనున్న వెబ్ సిరీస్ గా లవ్ అండర్ కన్స్ట్రక్షన్ కనిపిస్తుంది. రంజిత్ నిర్మించిన ఈ సిరీస్ కి విష్ణుజీ రాఘవన్ దర్శకత్వం వహించారు. అజు వర్గీస్ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సిరీస్ స్ట్రీమింగ్ హక్కులను హాట్స్టార్ వారు దక్కించుకున్నారు. ఈ నెల 14వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్టు తెలుస్తుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, బెంగాలీ, మరాఠీ భాషల్లో ఇది ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. ఒక జంట సొంత ఇంటిని ఏర్పాటు చేసుకోవాలని అనుకుంటుంది. సొంత ఇల్లు ఆనందాన్ని, భరోసాని ఇస్తుంది కనుక గట్టిగానే ప్రయత్నాలు చేస్తారు. ఇల్లు కట్టుకోవడానికి రంగంలోకి దిగుతారు. ఆ తర్వాత వాళ్ళు ఎలాంటి సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది కథ. నీరజ్ మాధవ్, గౌరీ కిషన్, కిరణ్ పీతాంబరన్, ఆనంద్ మన్మథన్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. అనకాపల్లి జిల్లాకు చెందిన ప్రముఖ రాజకీయవేత్త మారిశెట్టి శ్రీకాంత్ కుమారుడు మారిశెట్టి అఖిల్ హీరోగా, భానుశ్రీ హీరోయిన్గా, శ్రీధన్ దర్శకత్వంలో AK టెక్ మార్కెటింగ్ మూవీ క్రియేషన్స్ పతాకంపై మారిశెట్టి శ్రీకాంత్ నిర్మిస్తున్న నూతన చిత్రం చిత్రీకరణ అనకాపల్లి జిల్లా చోడవరం మండలంలోని
నిర్మాత స్వగ్రామం లక్ష్మీపురంలోని రామాలయంలో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి సీనియర్ నిర్మాత నట్టి కుమార్ క్లాప్నిచ్చిన అనంతరం మాట్లాడుతూ సినిమా పరిశ్రమ ఆంధ్రప్రదేశ్కు తరలి రావాలని, షూటింగ్లు ఆంధ్రప్రదేశ్లో చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆకాంక్షించారో అందుకు అనుగుణంగా చిన్న సినిమా నిర్మాతలు ఆంధ్రప్రదేశ్కు తరలొచ్చి షూటింగ్లు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. అలా వచ్చిన నిర్మాతలకు సింగిల్ విండో సిస్టంలో పర్మిషన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందా లేదా అనేది తెలియజేయాలని కోరారు. చిన్న సినిమాల మనుగడకు తగిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబుని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని, ఐటీ మంత్రి నారా లోకేష్ని, సినిమాటోగ్రఫీ మంత్రి దుర్గేష్ని కోరుతున్నానని చెప్పారు. మసూదా, పరేషాన్ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న తిరువీర్ ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో అనే చిత్రంలో ఫోటోగ్రఫర్ పాత్రలో కనిపించున్నారు. రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్గా ఉండబోతుంది. తిరువీర్ తన కొత్త చిత్రం గురించి మాట్లాడుతూ వెడ్డింగ్ ఫోటోగ్రఫర్ పాత్రను పోషించడం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మొబైల్తో చాలాసార్లు ఫోటోలు తీశాను, కానీ ఇలా ప్రొఫెషనల్ ఫోటోగ్రఫర్గా నటించడం చాలా కొత్తగా, ఛాలెంజింగ్గా అనిపిస్తుంది. స్టిల్స్ ఎలా పెట్టించాలి, కెమెరాను ఎలా పట్టుకోవాలి, ఇలా చాలా విషయాల్ని నేర్చుకున్నారు. అందరినీ ఎంటర్టైన్ చేసేలా ఈ చిత్రం ఉంటుందని అన్నారు. రీసెంట్గా ఈ మూవీ షూటింగ్ అరకులో జరిగింది. అక్కడి చలి తీవ్రతను తట్టుకొని మరీ టీం అంతా ఎంతో కష్టపడి సినిమాను షూట్ చేశారు. ఈ సినిమాతో పాటుగా తిరువీర్ భగవంతుడు అనే మరో ప్రాజెక్టు కూడా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ 2 చిత్రాలకు సంబంధించిన షూటింగ్తో తిరువీర్ బిజీగా ఉన్నారు. తిరువీర్ తన కొత్త సినిమాల గురించి మాట్లాడుతూ మసూదా తర్వాత చాలా సెలెక్టివ్గా సినిమాల్ని, కథల్ని ఎంచుకుంటున్నారు. నాకు సరిపోయే కథల్ని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటున్నారు. నేను స్టేజ్ ఆర్టిస్ట్ని కావడంతో ఆయా పాత్రలకు న్యాయం చేయగలుగుతున్నారని, దర్శక నిర్మాతలు నా కోసం పాత్రలు, కథలు రాస్తుండటం ఆనందంగా ఉంది. ఇదే ఓ నటుడికి గొప్ప విజయమని అన్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో కొమరం పులి, సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఖలీజా వంటి భారీ చిత్రాలు నిర్మించిన నిర్మాత సింగనమల రమేష్ బాబు ఓ కేసు విషయంలో 14 ఏళ్ల పాటు న్యాయ పోరాటం చేశారు. దాదాపు 78 రోజుల పాటు జైల్లో ఉండి బెయిల్పై బయటకొచ్చారు. ఈ కేసును విచారించిన కోర్టు ఇటీవల ఆయన్ని నిర్దోషిగా తేల్చి కేసు కొట్టేసింది. ఈ క్రమంలోనే ఆయన చాలా ఏళ్ల తర్వాత తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ న్యాయ పోరాటంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి, తాను గతంలో నిర్మించిన చిత్రాలు, భవిష్యత్ కార్యాచరణ గురించి మాట్లాడారు. ఆయన ఏం చెప్పారో ఇప్పుడు చూద్దాం. ఎందుకు మళ్ళీ దాన్ని పాత గతాన్ని మీరు ఇప్పుడు తవ్వుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చిందంటే అలాగంటారా? జరిగిపోయింది. సో మన గుడ్ క్వశ్చన్, వెరీ గుడ్ క్వశ్చన్ సురేష్ గారు. 14 సంవత్సరాలకు ఉన్నది లేనిది ఉన్నది అని చెప్పని సినిమా ఇండస్ట్రీలో తీవ్ర చర్చ, ఏదేదో అనుకున్నారు. అది ఏది కాదు, అంత హంబక్ అని చెప్పుకోవడం కోసం ఇది ప్రెస్ మీట్ బాబు. అదే ఇది వరకు మీరు ఫైనాన్స్ చేసినప్పుడు కానీ నాన్నగారు ఫైనాన్స్ అప్పుడు వేరు ఇప్పుడు వేరు. ఇప్పుడు ఏంటంటే 100 కోట్లు. ఇప్పుడు ఇది వరకు అయితే ఇప్పుడు మీరు సపోజ్ అప్పుడంటే నాకు తెలిసి ఒక పవన్ కళ్యాణ్ సినిమా అంటే 10 కోట్లు. అవును, ఇది 2010 నేను చేసినంత వరకు కూడా. మహేష్ బాబు అంటే 10-12 కోట్లు. ఇవాళ 200 కోట్లు 300 కోట్లు ఫైనాన్స్. సంబంధం లేకుండా పోయిందండి. కానీ ఇది ఈరోజు కూడా చెప్తానండి, ఇట్స్ ప్యూర్లీ గ్యాంబ్లింగ్. ఏదైనా ఏ బిజినెస్ అయినా గ్యాంబ్లింగే కదా. ఇది గ్యాంబ్లింగ్ అండి. గ్యాంబ్లింగ్ ఇది 2 ఒకటి. దేవుడు ఎలాగ పుట్టిస్తాడో దేవుడికి తెలుసు. ప్లస్ ఇదంతా ఒకటి రాసి పెట్టుంటే ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది అనుకుంటాం కదా. ఒక్క నిమిషం సురేష్ బాబు, ఏది జరగాల అది జరిగి తీరుద్ది. నువ్వు తల కింద తపస్సు చేసినా ఆగదు. నీకు ఇది జరగాల జరుగుతుంది. యూ హ్యావ్ టు ఫేస్. ఆ ఫేస్ చేసేదే 14 ఏళ్ళు నేను ఫేస్ చేసింది. ఇది వరకు ఫైనాన్సర్స్ అంటే నిర్మాతలు నిజంగా పెట్టుబడి అవసరంలా. అంతకుముందు 4-5 సినిమాలు తీస్తే కొబ్బరిగా కొడితే చాలు, ఫైనాన్సర్సే క్యూ కట్టేవారు. నాన్నగారి దగ్గర నుంచి జరిగింది. నాన్నగారు కూడా అలా సెలెక్ట్ చేసుకున్నారు. ఈ సినిమాకి మనం నెక్స్ట్ ఇస్తాం, ఈ సినిమాకి ₹1 ఇస్తాం, ఈ సినిమాకి ₹2 ఇస్తాం, అలా ఫైనాన్సర్ డిసైడ్ చేశారు. అట్లా ఉండేది. ఇప్పుడు మొత్తం మారిపోయింది. ఎలా ఏం మారిందంటారు? ఇప్పుడు చాలా వరకు ఇప్పుడు ఫైనాన్సర్స్ ఇవ్వాలంటే ఇదివరకు ఓన్లీ మాట మీద ఇచ్చేవారు, తర్వాత నోటుగా వచ్చింది, తర్వాత సినిమాగా వచ్చింది. ఇప్పుడు ఫైనాన్స్ ఇవ్వాలంటే మాట లేదు, నోటు లేదు, సినిమా లేదు. నీకు ల్యాండ్ ఏదైనా ఉంటే లేదా కొలాటరల్ ఉంటే అవి పెట్టుకునే మాత్రం సినిమాని నమ్మి ఎవరు ఫైనాన్స్ చేయట్లా. లేదు, చాలా తక్కువ మంది. అంటే ఇప్పుడు జరుగుతుంది అంటే పెద్ద సినిమాల వరకు ఓకే, పెద్ద స్టార్స్ వరకు, మిగతా సినిమాల వరకు ఏది అసలు అవకాశం లేదు. ఇదివరకు చిన్న సినిమాకు కూడా నిర్మాత మీద నమ్మకంతో మాట మీదో నోటు మీదో సినిమా మీద ఇచ్చేవారు. ఇప్పుడు అంత మారిపోయింది కదా. ఈ సిచ్యువేషన్లో మళ్ళీ ఫైనాన్స్ దిగడం మారిన మాట వాస్తవం సురేష్ బాబు గారు. నేను సురేష్ వర్మ, మీరు డైరెక్టర్ పేరు తెలుసు, నాకు మంచి మిత్రుడు. శంభు అని సినిమా తీశాడు.
ఆ రోజుల్లో 25 lakhs ఇచ్చాను నేను, నాకు అనా పైసా కట్టలే. అతని దగ్గర లేదు, పరిస్థితి బాగలేదు. మరి ఓకే డన్, థ్యాంక్ యూ, కట్టలేనన్నా అన్నాడు, ఓకే అన్నాను. ఈరోజు మీరు అన్నట్టు పెద్ద సినిమాలకి నోటి మాట చాలు, పత్రం కూడా అవసరం లేదు, డబ్బులు ఇచ్చేస్తారు. ఇక పెద్ద సినిమాలు అంటే వాళ్ళకేంటి, గ్యారంటీగా సినిమా రిలీజ్ అవుతుంది, ఆ రిలీజ్కి డబ్బులు ఖచ్చితంగా వస్తాయి అనే ధైర్యంతో చేస్తారు. అది పెద్ద సినిమా. ఇంకా చిన్న సినిమాలు అనుకోండి, రిలీజ్ అవ్వకపోతే ఆ డబ్బు పోద్ది కదా, ఫైనాన్షియల్ డబ్బు. అంటే నేను అలా చేయలేదండి. అందుకు నాకు ఆ ప్రాపర్టీ ఇస్తారు, ఏ ప్రాపర్టీ ఇస్తారు అడుగుతున్నారేమో నేను అనుకుంటున్నాను. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అది. నేను ఎప్పుడు అలా చేయలేదు సార్. ఈ టైంలో నేను మళ్ళీ ఫైనాన్స్ చేస్తానని, మళ్ళీ మీరు ప్రొడక్షన్ రావడని, ఆ కోరిక ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు? సార్, పాములు పట్టేవాడు పాము కాటేస్తుందని తెలుసు, వాడు వేట పోక తప్పదు, పోతాడు, కాటేస్తే మందు పూసుకుంటాడు, మళ్ళీ ఇంటికి వస్తాడు. వ్యాపారం అది కదా సార్. అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలిగా ఖుషీ కపూర్ ఇప్పటికే సినీ రంగ ప్రవేశం చేసింది. ది ఆర్టిస్ట్ సినిమాతో కెరియర్ను మొదలుపెట్టిన ఖుషీ కపూర్ ఆ సినిమాతో ఫ్లాప్ అందుకుంది. ప్రస్తుతం ఖుషీ నటించిన లవ్ వ్యాపా సినిమా ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో ఖుషీ చాలా యాక్టివ్ గా పాల్గొంటుంది. లవ్ వ్యాపా ప్రమోషన్స్ లో భాగంగా ఖుషీ ఏ సినిమాకైనా పబ్లిసిటీ చాలా ముఖ్యమని, మనం దేన్నైనా ఆడియన్స్ వరకు తీసుకువెళ్తేనే వారు ఆదరిస్తారని, అలా కాకుండా సినిమా తీసాం చూస్తారులే అనుకుంటే కుదరదని ఈ సందర్భంగా ఖుషి తెలిపింది. లవ్ వ్యాపా సినిమా అందరికంటే యూత్ను ఎక్కువగా అట్రాక్ట్ చేస్తుందని, 16 ఏళ్లలోపు వయసున్న ప్రతి ఒక్కరికి లవ్ వ్యాపా నచ్చుతుందని ఖుషి ఈ సందర్భంగా తెలిపింది. అయినా మనం చేసిన సినిమా ప్రతి ఒక్కరికి నచ్చేలా తీయలేమని, తన మొదటి సినిమా ది ఆర్టిస్ట్ సినిమాకి ఇప్పటికీ తాను చాలా డెవలప్ అవడంతో పాటు చాలా నేర్చుకున్నానని, స్టోరీ సెలెక్షన్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు ఖుషి వెల్లడించింది. మలయాళంలో షైన్ టామ్ చాకోకి మంచి క్రేజ్ ఉంది. చాలా సింపుల్ గా కనిపిస్తూనే పవర్ఫుల్ విలనిజం పండించడం ఆయన ప్రత్యేకత. అలాంటి ఆయన డిఫరెంట్ కంటెంట్ తో కూడిన వివేకానందన్ విరలను అనే సినిమా చేశాడు. క్రితం ఏడాది జనవరి 19వ తేదీన ఈ సినిమా అక్కడి థియేటర్స్ లో విడుదలైంది. అలాంటి సినిమా ఇప్పుడు ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్ ద్వారా ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమాలో షైన్ టామ్ చాకో సరసన 5 హీరోయిన్స్ కనిపిస్తారు. స్వాసికా విజయ్, గ్రేస్ ఆంటోనీ, మెరీనా మైఖేల్, రమ్య సురేష్, మంజు పిళ్ళై ముఖ్యమైన పాత్రలను పోషించారు. కామెడీ డ్రామా జాన్రాలో రూపొందించిన ఈ సినిమాకి సీనియర్ దర్శకుడు కమల్ దర్శకత్వం వహించాడు. అలాంటి ఈ సినిమా ఇప్పుడు వివేకానందన్ వైరల్ పేరుతో ఈ నెల 7వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. అందుకు సంబంధించిన అధికారిక పోస్టును కూడా వదిలారు. రాజ్ తరుణ్ లావణ్య కేసులో అరెస్ట్ అయిన మస్తాన్ సాయి రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. లావణ్యను హత్య చేసేందుకు అతడు పథకం పన్నినట్లు పేర్కొన్నారు. యువతుల ప్రైవేట్ వీడియోలను సేకరించి బెదిరింపులకు పాల్పడుతున్నట్లు అతనిపై ఆరోపణలున్నాయి. పోలీసులు అతడిపై NDPS సెక్షన్ను కూడా చేర్చారు. మస్తాన్ సాయి అతడి స్నేహితుడు ఖాజాకు డ్రగ్స్ పరీక్షలో పాజిటివ్ అని నిర్ధారణ అయినట్లు రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు పేర్కొన్నారు. మస్తాన్ సాయి డ్రగ్స్ సేవించి మత్తులో లావణ్య ఇంటికి వెళ్లి గొడవ చేశాడని తెలిపారు. గత నెల 30న లావణ్య ఇంటికి వెళ్లి హత్యాయత్నం చేసినట్లు వెల్లడించారు. మస్తాన్ సాయి ల్యాప్టాప్లో ఉన్న లావణ్య వీడియోలను రాజ్ తరుణ్ గతంలో తొలగించాడు. అయితే అంతకుముందే మస్తాన్ సాయి ఆ వీడియోలను ఇతర డివైస్లోకి కాపీ చేసుకున్నాడు. లావణ్యను చంపేందుకు పలుమార్లు ప్రయత్నించాడు. హార్డ్ డిస్క్ కోసం ఆమెను హత్య చేయడానికి పథకం వేసినట్లు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నాడు. టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీజియస్ ఫిలిం SSRMB రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించనున్న ఈ సినిమాపై ఎన్నో అంచనాలున్నాయి. మహేష్ బాబు కెరీర్లో 29వ సినిమాగా రానుంది రాజమౌళి సినిమా. ఇక మహేష్ బాబు కెరియర్లోనే కాదు రాజమౌళి కెరియర్లో కూడా అత్యంత భారీ బడ్జెట్తో ఈ చిత్రం తెరకెక్కనుంది. జనవరి 2న ఈ పాన్ ఇండియా సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలు కూడా పూర్తి చేశారు. ఇక ఈ సినిమా క్యాస్టింగ్పై శ్రద్ధ పెట్టాడు దర్శకధీరుడు రాజమౌళి. ఈ సినిమాలో మహేష్తో పాటు మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ పేర్లు వినిపించాయి. కానీ అలాంటిదేమీ లేదని పృథ్వీరాజ్ క్లారిటీ ఇచ్చాడు. ఇక మహేష్ సరసన హీరోయిన్గా బాలీవుడ్లో పెరిగి హాలీవుడ్లో సెటిల్ అయిన ప్రియాంక చోప్రాను తీసుకున్నారని టాక్ కూడా వినిపించింది. ఇటీవల రాజమౌళి కీరవాణితో దిగిన ఫోటో కూడా నెట్టింట వైరల్గా మారడంతో ఫిక్స్ అయ్యారు ఫ్యాన్స్. అయితే అందరూ అనుకున్నట్టు ప్రియాంక హీరోయిన్ కాదట. విశ్వసనీయ సమాచారం ప్రకారం ప్రియాంక చోప్రా ఈ సినిమాలో లేడీ విలన్గా నటిస్తుందట. అందుకు సంబంధించిన లుక్ టెస్ట్ కూడా ఫినిష్ చేశారట. ఈ సినిమాలో హీరోయిన్గా హాలీవుడ్ బ్యూటీని తీసుకునేందుకు పరిశీలిస్తున్నారట యూనిట్ వర్గాలు. బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహాంని పాన్ ఇండియా సినిమాలో ఓ రోల్ కోసం సంప్రదింపులు చేస్తున్నారట.
ప్రముఖ సినీ నటుడు తొట్టెంపూడి వేణు సహా మరో నలుగురిపై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్న ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ సంస్థలో వేణు ప్రతినిధిగా ఉన్నారు. ఈ సంస్థ గతంలో ఉత్తరాఖండ్లో జల విద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించిన కాంట్రాక్టును టెహ్రీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా దక్కించుకుంది. ఈ కాంట్రాక్టును హైదరాబాద్ బంజారా హిల్స్లోని రిత్విక్ ప్రాజెక్ట్స్, స్వాతి కన్స్ట్రక్షన్స్ కంపెనీలు సబ్ కాంట్రాక్టు తీసుకున్నాయి. అయితే స్వాతి కన్స్ట్రక్షన్స్ సంస్థ మధ్యలోనే తప్పుకోవడంతో 2002లో రిత్విక్ సంస్థ పనులు మొదలుపెట్టింది. ఆ తర్వాత ప్రోగ్రెసివ్, టీహెచ్డీసీ మధ్య వివాదం తలెత్తి ఢిల్లీ హైకోర్టుకు చేరింది. ఈ క్రమంలో రిత్విక్ సంస్థతో చేసుకున్న ఒప్పందాన్ని వేణు, ప్రోగ్రెసివ్ సంస్థ నిర్వాహకులు రద్దు చేశారు. దీంతో ఆ సంస్థ ఎండీ రవికృష్ణ గతంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంస్థ తమతో చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆయన ఆరోపించారు. తాజాగా నాంపల్లి 2 అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ ఆదేశాల మేరకు వేణుతో పాటు ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్స్ నిర్వాహకులు భాస్కర్ రావు, హేమలత, శ్రీవాణి, ఎండీ పాతూరి ప్రవీణ్పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆంధ్రప్రదేశ్లో తండేల్ సినిమా టికెట్ రేట్లు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సింగిల్ స్క్రీన్లలో ఒక్కొక్క టికెట్ మీద ₹50, మల్టీప్లెక్స్లలో ఒక్కొక్క టికెట్ పైన ₹75 పెంచుకునే సౌలభ్యం కలిగించింది. ఇక సినిమా రిలీజ్ అయిన వారం రోజుల వరకు ఈ రేట్లు పెంచి అమ్ముకునే సౌలభ్యాన్ని కల్పించింది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన కొంతమంది మత్స్యకారులు చేపల వేట కోసం గుజరాత్ తీరానికి వెళ్లి అక్కడ అనుకోకుండా పాకిస్తాన్ జలాల్లోకి ఎంటర్ అయ్యారు. వెంటనే వారిని పాకిస్తాన్ నేవీ అదుపులోకి తీసుకుని జైల్లో పెట్టింది. సుమారు 16 నెలల జైలు జీవితం గడిపిన తర్వాత కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చొరవ తీసుకోవడంతో పాకిస్తాన్ జైలు నుంచి శ్రీకాకుళం మత్స్యకారుల బృందం విడుదలైంది. వారిలో కొన్ని కథలను ఆధారంగా చేసుకుని ఒక సినిమా కథగా రూపొందించారు. అదే ప్రాంతానికి చెందిన కార్తీక్ అనే యువకుడు. కథానాయిక సాయి పల్లవి నటిస్తున్న తాజా చిత్రం తండేల్ ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీని తర్వాత ఆమె నటించబోయే తెలుగు సినిమా ఏంటన్నది అభిమానుల్లో ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఈ భామ హిందీలో రామాయణ పార్ట్ 1, ఏక్ దిన్ సినిమాలతో బిజీగా ఉంది. సినిమాల ఎంపికలో సెలెక్టివ్గా ఉండే సాయి పల్లవి తెలుగు స్క్రిప్ట్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నదని చెబుతున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ అమ్మడు ప్రభాస్ ఫౌజీ చిత్రంలో కీలకమైన పాత్రలో నటించనుందని తెలిసింది. స్వాతంత్ర్యోద్యమ కాలంలో సైనికుడి ప్రేమ కథగా ఫౌజీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. హను రాఘవపుడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఇమాన్వి కథానాయికగా నటిస్తుంది. కథ అనుగుణంగా సినిమాకు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఆయు పట్టులా ఉంటుందట. ఇందులో ప్రభాస్ ప్రేయస్గా సాయి పల్లవిని నటింపజేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిసిందే. అయితే ఈ వార్తలో నిజమేంతో తెలియాలంటే చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ పుష్ప 2 ది రూల్ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 4న విడుదలైన ఈ సినిమా థియేటర్లలో రికార్డులు నెలకొల్పి చరిత్ర సృష్టించింది. భారీ విజయాన్ని అందుకున్న పుష్ప 2 జనవరి 30న నెట్ఫ్లిక్స్ వేదికగా అందుబాటులోకి వచ్చింది. తాజాగా ఈ చిత్రం నెట్ఫ్లిక్స్లోనూ రికార్డు సృష్టించింది. ఓటీటీలోకి వచ్చిన నాటి నుంచి వ్యూస్ పరంగా టాప్లో ఉన్న పుష్ప 2 తాజాగా 7 దేశాల్లో నెంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకుంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఆంగ్లేతర సినిమాల విభాగంలో 5.8 మిలియన్ల వ్యూస్ తో నెట్ఫ్లిక్స్లో 2వ స్థానంలో నిలిచింది. ఇది తెలుగు సినిమాకు దక్కిన అరుదైన ఘనత అని అభిమానులు అంటున్నారు. ఈ వీక్షణల సంఖ్య పెరిగే అవకాశం ఉందని కామెంట్ చేస్తున్నారు. రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో బాలీవుడ్ అగ్ర కథానాయకుడు షారూఖ్ ఖాన్ హీరోగా నటించిన చిత్రం డంకీ. ఈ సినిమాలో సుఖీ అనే పాత్రలో విక్కీ కౌశల్ నటించి అందరినీ మెప్పించారు. ఈ చిత్రంలో వచ్చే ఇంటిమేట్ సన్నివేశం గురించి ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. హీరోయిన్స్కి కూడా రాని అవకాశం తనకు వచ్చిందంటూ ఫన్నీ కామెంట్స్ చేశారు. డంకీ చిత్రంలో నా కలలు చాలా నెరవేరాయి. నేను మద్యం తాగి నటించే సన్నివేశం ఉంటుంది. ఆ తర్వాత సీన్లోనే నేను షారూఖ్ చేతుల్లో చనిపోతాను. ఆ అదృష్టం హీరోయిన్లకు కూడా దక్కలేదు. ఆయనతో అలాంటి గొప్ప సన్నివేశంలో నటించినందుకు ఆనందంగా ఉంది. మీరు నాతో ఉన్నంత సన్నిహితంగా ఎవరితోనైనా ఉంటారా అని షారూఖ్ను అడిగాను. ఆయన నో అని నవ్వుతూ చెప్పారు. షారూఖ్ లెజెండ్, ఎన్నో కోట్ల మంది ఆయన్ని అభిమానిస్తున్నారు. ఆయన లాంటి హీరోను ఎక్కడా చూడలేదు అని అన్నారు. మలయాళం, తెలుగుతో పాటు పలు భాషల్లో సూపర్ క్రేజ్తో పాటు కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు మాలీవుడ్ మెగాస్టార్ మోహన్ లాల్. ఈ పాన్ ఇండియా యాక్టర్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. వీటిలో ఒకటి పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్ట్ చేస్తున్న L2 ఎంపురాన్. పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్, మంజు వారియర్ కీలక పాత్రలో నటిస్తున్నారు. మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుంది. కాగా ఈ చిత్రం విడుదలకు ముందే మలయాళ ఇండస్ట్రీలో అత్యంత అరుదైన ఫీట్ను నమోదు చేసి వార్తల్లో నిలిచింది. 6
6 దేశాలు 25 పట్టణాల్లో చిత్రీకరించబడిన తొలి మలయాళ సినిమాగా నిలిచింది. ఈ ఫీట్ను ఇప్పటివరకు ఏ మలయాళ సినిమా కూడా నమోదు చేయకపోవడం గమనార్హం. ఈ మూవీలో ఇంద్రజిత్ సుకుమారన్, సనియా అయ్యప్పన్, సాయి కుమార్, బజ్జు సంతోష్, ఫజిల్, ఇతర నటీనటులు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్, ఆశీర్వాద్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నా బిడ్డ కోసం క్యాన్సర్ను జయించా. మొదటి స్టేజ్లోనే గమనించి సరైన చికిత్స తీసుకున్నా, మానసికంగా దృఢంగా ఉండి ఎదుర్కొన్నా అని సినీ నటి గౌతమి పేర్కొన్నారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా ప్రతిమా ఫౌండేషన్ ఆధ్వర్యంలో హనుమకొండ కాలేజీ కళాక్షేత్రంలో నిర్వహించిన క్యాన్సర్ అవగాహన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 20 సంవత్సరాల క్రితం ఫిబ్రవరిలోనే క్యాన్సర్ వచ్చిందని గుర్తు చేశారు. అప్పుడు 32 ఏళ్లు, చిన్న పాప ఉంది. మానసికంగా ధైర్యంగా ఉండడం చాలా ముఖ్యమని వైద్యులు సూచించారని చెప్పారు. ప్రతిరోజు వ్యాయామం చేస్తే రోగాలు రావని సూచించారని చెప్పారు. టాలీవుడ్ సీనియర్ నటి పుష్పలత చెన్నైలో కన్నుమూశారు. టీ నగర్లోని తిరుమల పిల్లై రోడ్డులో నివాసం ఉంటున్న ఆమె వృద్ధాప్యం కారణంగా మంగళవారం సాయంత్రం తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో దాదాపు 100కు పైగా చిత్రాల్లో నటించారు. 1958లో విడుదలైన సెంగోట్టై సింగం అనే సినిమా ద్వారా వెండి తెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత 1961లో కొంగునాట్టు తంగం అనే సినిమాలో కథానాయికగా కనిపించారు. నానుం ఒరుపెన్ అనే సినిమాలో నటుడు ఏవిఎం రాజన్కు జోడీగా నటించారు. యుగపురుషుడు, రాజపుత్ర రహస్యం, శ్రీరామ పట్టాభిషేకం, కొండవీటి సింహం వంటి చిత్రాల్లో నటించారు. ఏవిఎం సంస్థ నిర్మించిన రాము సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించారు పుష్పలత. తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ, హిందీ భాషలలోనూ నటించారు. 1963లో మైండ్ భీ లక్కీ హూన్ అనే సినిమాతో హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత నర్స్ అనే మలయాళ సినిమాలోనూ నటించారు. సకల కళా వల్లభన్, నాన్ అడిమై ఇల్లై వంటి చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో కలిపి దాదాపు 100కు పైగా సినిమాల్లో నటించారు. ఏఐ టెక్నాలజీని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నటుడు మాధవన్. ఆ టెక్నాలజీ కారణంగా ఎదురయ్యే సమస్యలపై ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. దానివల్ల గతంలో దాని ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొన్నానని అన్నారు. ఏఐ వల్ల నేను కూడా మోసపోయాను. గతంలో సోషల్ మీడియాలో నేను ఒక వీడియో చూశాను. ఫుట్బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో మన క్రికెటర్ కోహ్లీని ప్రశంసలతో ముంచెత్తుతున్న వీడియో అది. కోహ్లీ అంటే తనకెంత ఇష్టమో అతడి నాయకత్వ లక్షణాలను పొగుడుతూ రొనాల్డో మాట్లాడారు. అది నాకెంతో నచ్చింది. వెంటనే దానిని షేర్ చేయాలి అనిపించి ఇన్స్టా వేదికగా అభిమానులతో పంచుకున్నాను. కొంతసేపటికి అనుష్క శర్మ నుంచి నాకు మెసేజ్ వచ్చింది. అది రియల్ వీడియో కాదని, ఫ్రాడ్ అని, ఏఐతో దానిని సృష్టించారని ఆమె తెలిపింది. ఆ నిమిషం నాకు కాస్త ఇబ్బందిగా అనిపించింది. టెక్నాలజీ గురించి అవగాహన ఉన్న నేను కూడా ఏఐ వీడియోను గుర్తించలేకపోయాను. కాబట్టి టెక్నాలజీ వల్ల కూడా ఇలాంటి సమస్యలు తలెత్తుతాయని అర్థమైంది. సోషల్ మీడియాలో వచ్చే ఏదైనా సందేశాన్ని షేర్ చేయాలంటే అది నిజమేనా కాదా అని చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అని మాధవన్ తెలిపారు. హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్తో భవానీ వార్డ్ 1997 చిత్రాన్ని జీడీఆర్ మోషన్ పిక్చర్స్ విభూ మీడియా సమర్పణలో చంద్రకాంత సోలంకి జీడీ నరసింహ నిర్మించారు. ఈ మూవీకి జీడీ నరసింహ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో గాయత్రి గుప్తా, గణేష్ రెడ్డి, పూజా కేంద్రే, సాయి సతీష్, జబర్దస్త్ అప్పారావు, ఈశ్వర్ బాబు, ధూళిపుడి తదితరులు నటించారు. ఈ మూవీ ఫిబ్రవరి 7న రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంటెంట్ ఉన్న సినిమాలే ఇప్పుడు ఆడుతున్నాయి. ఈ చిత్రంలో కంటెంట్ ఉందని నేను నమ్ముతున్నాను. నాకు హర్రర్ చిత్రాలంటే చాలా ఇష్టం. ఈ మూవీ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. చిన్న చిత్రాలే పెద్ద సౌండ్ చేస్తున్నాయని చెప్పారు. బాలీవుడ్ నటి బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ హిమాలయాల్లో ఒక రెస్టారెంట్ను ప్రారంభించారు. ది మౌంటైన్ స్టోరీ పేరుతో ఆమె కేఫ్ రెస్టారెంట్ వ్యాపారంలోకి అడుగుపెట్టారు. ఫిబ్రవరి 14న హిమాచల్ ప్రదేశ్లో ఎంతో పాపులర్ అయిన వంటకాలతో తన రెస్టారెంట్ ప్రారంభమవుతుందని ఆమె ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక వీడియో పంచుకున్నారు. రెస్టారెంట్ ప్రారంభించడం అనేది తన చిన్ననాటి కళ అని కంగనా తెలిపారు. తన అమ్మగారి వంటగదిలో ఉన్నప్పుడే అందుకు తొలి బీజం పడిందని గుర్తు చేసుకున్నారు. ఆధునిక టచ్తో పాటుగా సాంప్రదాయ హిమాచల్ ఫుడ్ను అందించాలని తాను అనుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఇది మీతో నాకున్న రిలేషన్షిప్ స్టోరీగా ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. రెస్టారెంట్ వీడియోను కూడా షేర్ చేయడంతో అందులోని ఇంటీరియర్ డిజైన్ గురించి అందరూ మెచ్చుకుంటున్నారు. స్థానిక హిమాచలీ కళాఖండాలతో పాటు సుందరమైన పర్వత దృశ్యంతో బహిరంగ సీటింగ్ వంటి సదుపాయాలున్నాయని తెలుస్తోంది. పుట్టిన ఊరు మనాలిలో కేఫ్ అండ్ రెస్టారెంట్ ప్రారంభించిన కంగనా తన ప్రాంతంతో ఉన్న అనుబంధాన్ని ఇలా తెలిపారు. పర్వతాలు నా ఎముకలు, నదులు నా సిరలు, అడవులు నా ఆలోచనలు, నక్షత్రాలు నా కలలు అని రాస్తూ ఇన్స్టాగ్రామ్లో రెస్టారెంట్ చిత్రాలను కూడా ఆమె పంచుకున్నారు.
ఎస్ఎస్ రాజమౌళి మహేష్ బాబు కాంబోలో వస్తున్న గ్లోబల్ అడ్వెంచరస్ ప్రాజెక్ట్ SSMB 29లో బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తుందని తెలిసింది. ఈ మూవీ షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో కొనసాగుతున్నట్టు సమాచారం. కాగా ప్రియాంక చోప్రా షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకుని తన సోదరుడు సిద్ధార్థ్ చోప్రా వెడ్డింగ్ కోసం ముంబై వెళ్లిందని తెలిసింది. సిద్ధార్థ్ చోప్రా నీలం ఉపాధ్యాయ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో భాగంగా నిర్వహించే సంగీత్ సెరమనీ కోసం ప్రియాంక చోప్రా తన ఫ్యామిలీ మెంబర్స్ తో ట్రైనింగ్ సెషన్ లో పాల్గొంది. ప్రియాంక చోప్రా జుహులోని తన సోదరుడి ఇంటికి సంప్రదాయ వస్త్రధారణలో వెళ్లింది. ఈ విజువల్స్ తో పాటు ట్రైనింగ్ స్టిల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. వెడ్డింగ్ సెలబ్రేషన్స్ అనంతరం మళ్లీ SSMB 29 షూట్ లో పాల్గొననున్నట్టు సమాచారం. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇప్పుడు నుంచి చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.